హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ రివ్యూని డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో స్పాయిలర్స్ ఏమీ ఉండవు, సో వీడియోని మీరు ఎండ్ వరకు చూడొచ్చు. ఒక్క ముక్కలో మూవీ ఎలా ఉందో చెప్పాలంటే ఇట్స్ జస్ట్ ఓకే ఇష్. ఆల్రెడీ నా ఎక్స్పెక్టేషన్స్ చాలా లోనే పెట్టుకుని వెళ్ళాను, అయినా కూడా నాకు ఓకే ఇష్ అనిపించిందంటే ఇంక నేను చెప్పక్కర్లేదు అనుకుంటా. మీకే అర్థమైపోయి ఉండాలి. యావరేజ్ మార్వెల్ ఫిల్మ్ అండి. దీనికంటూ కొన్ని హైస్ ఉన్నాయి, అలానే ఫ్లాస్ కూడా చాలానే కనిపిస్తాయి. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఈ మధ్య కొన్నాళ్ళుగా ఎంసీయూలో ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా మల్టీవర్స్ కాన్సెప్ట్స్ని తెచ్చేస్తూ ఉన్నారు. బట్ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక గ్రౌండెడ్ పొలిటికల్ థ్రిల్లర్ స్టైల్ నెరేటివ్ ఉంది ఈ మూవీలో, సేమ్ వింటర్ సోల్జర్ మూవీని గుర్తు చేసేలాగా. బట్ స్టోరీ వైజ్గా వింటర్ సోల్జర్లో ఉన్న టెన్షన్ అండ్ షార్ప్నెస్ని ఇది మ్యాచ్ చేసిందా అయితే డెఫినెట్గా మ్యాచ్ చేయలేదు, జస్ట్ ఆ స్టైల్లో తీశారు అంతే. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 2008 ఇంక్రెడిబుల్ హల్క్ మూవీ తర్వాత అందులో కొన్ని క్యారెక్టర్స్ని ఈ మూవీలో చూస్తాం అంతే. ఇది ఆల్రెడీ మనం ట్రైలర్ బ్రేక్ డౌన్స్లో అది మన ఛానల్లో చాలాసార్లు డిస్కస్ చేసాం ఆ క్యారెక్టర్స్ గురించి. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ ఆ క్యారెక్టర్స్ని చూసేసరికి నైస్ టచ్ అనిపించింది. బట్ కొత్త మార్వెల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సడన్ క్యారెక్టర్స్ ఎపియర్ అవడం అండ్ దానికి రీజన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ చాలా వేగ్గా ఉండడం వల్ల అంతగా ఎక్కకపోవచ్చు. బట్ లాంగ్ టర్మ్ వ్యూయర్స్కి మాత్రం ఇది రివార్డింగ్ చాయిసే. మూవీ మెయిన్ ప్లాట్ కూడా సేమ్ మనం ట్రైలర్స్లో చూసిందే. ఇది ఒక విధంగా అవెంజర్స్ ఎండ్ గేమ్, ద ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్, ద ఇంక్రెడిబుల్ హల్క్ అండ్ ఒక ఎక్స్టెంట్ వరకు ఇటర్నల్స్కి వీటన్నిటికి కలిపి ఒక కామన్ సీక్వెల్ లాగా అనిపించింది. అండ్ చాలామంది ఇటర్నల్స్లో జరిగిన ఎమర్జెన్సీ ఈవెంట్ని ఎక్నాలెడ్జ్ చేయట్లేదు మార్వెల్ మూవీస్లో అన్నారు కదా, బట్ ఇప్పుడు అది కూడా క్లియర్ అయిపోయింది. ఆ ఎమర్జెన్సీ ఈవెంట్తో ఎంసీయూలో అఫీషియల్గా అడమాంటియం మెటల్ డెబ్యూ జరిగింది. సో అన్ని కంట్రీస్ దాన్ని ఓన్ చేసుకోవాలని రేస్లో ఉంటాయి. అండ్ ప్రెసిడెంట్ రాస్ మీద అటాక్ జరగడంతో శామే ఆ కాన్స్పిరసీని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు, మళ్ళీ ఇంకో వరల్డ్ వార్ రాకుండా ఉండడానికి. అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. శామ్యూల్ స్టర్న్స్ ఏకే ద లీడర్ అండ్ రాస్కి మధ్య ఒక మంచి సప్లాటే నడుస్తుంది, బట్ లీడర్కి అంత స్క్రీన్ టైం ఏమీ ఇవ్వలేదు. మూవీలో ఈజీగా వన్ ఆఫ్ ది బెస్ట్ హైలైట్ ఎవరంటే యాక్టర్ హ్యారిసన్ ఫోర్డ్ అని చెప్పుకోవచ్చు. టెడస్ రాస్గా ఆ క్యారెక్టర్ని సీన్స్లో క్యారీ చేసేసారు ఒక కమాండింగ్ ప్రెసెన్స్తో. మళ్ళీ ఇంకోసారి పాప్ కల్చర్ ఐకాన్ అని ప్రూవ్ చేసుకున్నారు. సైడ్ వైండర్ విలన్ రోల్లో యాక్టర్ జియాన్ కార్లో ఎస్పెసిటో కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, బట్ నాకైతే ఎందుకో అండర్ యూటిలైజ్ చేసుకున్నట్టు అనిపించింది. అండ్ ఆబ్వియస్లీ కెప్టెన్ అమెరికా రోల్లో యాక్టర్ యాంథనీ మ్యాకీ ఒక ఫుల్ ఎంబాడిమెంట్తో గ్రావిటాస్తో ప్లే చేశారు. బట్ ఏమో ముందన్ని మార్వెల్ ప్రాజెక్ట్స్లో అతన్ని సైడ్ క్యారెక్టర్గా చూసి ఇప్పుడు సడన్గా మూవీలో మెయిన్ క్యారెక్టర్గా చూస్తుంటే నాకు ఎందుకో ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఏదేమైనా అనుకోండి అబ్బా, స్టీవ్ రాజర్సే మా కెప్టెన్ అమెరికాయే, ఆయన ఎవ్వరూ రిప్లేస్ చేయలేరు అంతే. ఫైట్ సీన్స్ అయితే వింటర్ సోల్జర్తో కంపేర్ చేయలేమబ్బా. నా దృష్టిలో ఇంకా వింటర్ సోల్జర్ యాక్షనే టాప్ నాచ్ ఉంటుంది. మినిమల్ కట్ అండ్ స్టడీ కెమెరా వర్క్తో రుసో బ్రదర్స్ దాన్ని అలా పర్ఫెక్ట్ చేశారు. కానీ నాకు బాగా అనిపించిన కొన్ని సీక్వెన్సెస్ ఏంటంటే ఆ ఏరియల్ బ్యాటిల్స్ అండ్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ బాగున్నాయి. శామ్ అండ్ రెడ్ హల్క్ బ్యాటిల్ అయితే మార్వెల్ స్టూడియోస్ బాగానే ప్లాన్ చేసింది, మరీ గొప్పగా కాకపోయినా. బట్ యా, ఇట్స్ గుడ్. బిగ్ స్క్రీన్ మీద చూడడానికి మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. చెప్పాలంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా ఎక్కువ స్క్రీన్ టైమే ఉంది రెడ్ హల్క్కి. సింపుల్గా చెప్పాలంటే స్క్రిప్ట్ అంత మరీ స్ట్రాంగ్గా లేకపోయినా యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్తో క్యాప్టివేట్ చేసి ముందుకు తీసుకెళ్లారు. అండ్ మోర్ ఓవర్ ఈ మూవీకి చాలా రీషూట్సే జరిగాయి. మీకు చాలా సీన్స్లో అర్థమైపోద్ది కూడా సీన్కి ఎడిటింగ్ కూడా చాపీగా ఉందని. రీషూట్స్ వల్లే అనుకుంటా మరి ఇలా జరిగేది. నేను లాస్ట్ క్రెడిట్స్లో చూసినప్పటికీ ఈ ప్రాజెక్ట్కి 5 స్క్రీన్ రైటర్స్ ఉన్నారు. ఇంకా మిగతా క్యారెక్టర్స్ లైక్ ఇసాయా బ్రాడ్లీ, ఆక్విన్ టార్స్ ఉన్నారు. బట్ హానెస్ట్లీ నాకైతే ఆక్విన్ని ఏదో ట్రూ టు కామిక్స్ ఉంచాలి, ఏదో కామిక్ రిలీఫ్ ఉండాలని పెట్టినట్టు ఉందనిపించింది. ఏమో, మేబీ శామ్ ఇసాయా బ్రాడ్లీ ఆర్ బకీ బాన్స్తో టీమప్ అయ్యి ఇవన్నీ చేసుంటే స్టోరీ ఇంకా బాగుండేదేమో. అండ్ సూట్స్, కాస్ట్యూమ్స్, సౌండ్ ట్రాక్ అండ్ సెట్ పీసెస్తో నేనైతే సాటిస్ఫై అయ్యా. మ్యూజిక్ కూడా కెండ్రిక్ లమార్ది ఏదో యూజ్ చేశారు, అది కూడా ఇప్పటిది కాదు, 2014 సంథింగ్ ఆ టైంది. ఒక కొత్త క్యారెక్టర్ డెబ్యూ కూడా ఉంది బ్రేవ్ న్యూ వరల్డ్, బట్ కామిక్స్తో కంపేర్ చేస్తే ఆరిజిన్ స్టోరీ అది మార్చేశారు. అది ఫుల్ మూవీ ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం, మళ్ళీ స్పాయిలర్ అవుద్ది ఇక్కడ మాట్లాడితే. ఓవరాల్గా అయితే సీక్రెట్ గవర్నమెంట్ ఫెసిలిటీస్, కాన్స్పిరసీ థీరీస్, బ్రెయిన్ వాషింగ్ కాన్సెప్ట్స్ కలిసి ఉన్న ఒక పొలిటికల్ థ్రిల్లర్ అండ్ ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంది. అది ఎక్స్పెక్టెడే, పెద్ద గొప్పగా కూడా ఏం లేదు. నాకు తెలిసి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంత గొప్పగా ఏం పర్ఫామ్ కూడా చెయ్యదు అనుకుంటున్నా. మేబీ
ఇటర్నల్స్ లాగా ఆర్ ఎల్స్ యాంట్ మ్యాన్ అండ్ ద వాస్ప్ క్వాంటమేనియా మూవీ లాగే బాక్స్ ఆఫీస్ దగ్గర పర్ఫామ్ చేస్తుందేమో చూడాలి మరి. ఎందుకంటే నాకైతే అంత గొప్పగా ఏం అనిపించలేదు సినిమా. అండ్ యా, ఫైనల్గా కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్కి మా మూవీ లునాటిక్స్ ఇచ్చే రేటింగ్ 2.5/5. అండ్ ఓకేష్ పొలిటికల్ థ్రిల్లర్ స్టైల్ ఆఫ్ మూవీ ఫ్రమ్ మార్వెల్. వింటర్ సోల్జర్లా తీద్దామని ట్రై చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. సో యా, మీరు కూడా ఒకవేళ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీని చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో మీ థాట్స్ అండ్ కమెంట్స్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @మూవీ లునాటిక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.